ఈరోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియా అయితేనేమి, బయట ఎక్కడ చూసినా హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అంటూ పోస్టులే ఉన్నాయి. అసలు ఫాదర్స్ డే ఈ రోజు వెనకాల ఉన్న ప్రాముఖ్యాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 1910వ సంవత్సరం జూన్ నెల 19వ తారీఖున సోనారా స్మార్ట్ అనే అమ్మాయి అమెరికాలో చిన్నప్పుడు తన తల్లి చనిపోతుందన్నట్టు. అమ్మ లోటు తెలియకుండా ఎంతో ప్రేమతో అపురూపంగా తన తండ్రి పెంచుతాడన్నట్టు. ఆ తండ్రి ప్రేమకు చిహ్నంగా అమ్మ ప్రేమను చాటుకోవడానికి మదర్స్ డే ఉన్నట్టే ఫాదర్స్ డే ఉండాలి కదా అనే ఆలోచన ఈనాడు మనమంతా ఫాదర్స్ డేని గొప్పగా జరుపుకునే అవకాశాన్ని ఆ చిన్నారి ఆలోచన కలిగించి, ఆనాడు ఎంతో దేశ విదేశాల్లో రకరకాలుగా జరుగుతున్నప్పటికీ 1972వ సంవత్సరం నుంచి ఆదివారం జూన్ నెల 3వ ఆదివారం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా అధికారికంగా జరపడం ప్రారంభమైందన్నమాట. దేశ విదేశాల్లో రకరకాలుగా గ్రీటింగ్స్ కానీ, కానుకలు కానీ, రకరకాల అవార్డ్స్ కూడా ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ నాన్నకు ప్రేమతో నాన్న జ్ఞాపకాల్ని నెమరేసుకోవడానికి ఒకరోజు మన ముందుకు రావడం మనమందరం ఆనందించదగ్గ విషయం. నాన్న 2 అక్షరాలే, కానీ వెలకట్టలేని ఆస్తి. ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఎలా బతకాలో నేర్పే ఆదర్శమూర్తి నాన్న. ప్రతి ఒక్కరూ నాన్న అడుగుజాడల్ని గమనించని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్ననాటి నుంచి మన జీవితాల్లో నిజమైన హీరో ఖచ్చితంగా నాన్ననే ఉంటాడు. ఎందుకంటే తాను తన కోరికల్ని, తన అనేక సుఖాల్ని వదులుకుంటూ తన కుటుంబం కొరకు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ తన కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నించే శ్రమజీవి నాన్న. కరిగే క్రొవ్వొత్తిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు నాన్న. తప్పటడుగులు వేస్తున్నప్పుడు వేలు పట్టి నడిపించిన నీ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగానే ఉంటాయి. నేను ఉన్న స్థానాన్ని వదిలి నా బిడ్డ ఉన్నత స్థానానికి ఎదగాలి అని అహర్నిశలు శ్రమించే నీ తత్వం ఎల్లప్పుడూ ఆదర్శనీయమే, ఆచరణీయమే. కష్టాల కడలి ఎన్ని అలల్లాగా ఎగిసి పైన పడ్డా చెక్కు చెదరని నీ ధైర్యం ఎప్పటికీ మరువలేనిది. ఇరుకైన దారుల్లో సంచారం లేని ప్రదేశాల్లో
నీవు నిద్రించిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి నాన్న. ఏనాడు నేను, నాది, నా సుఖం అనుకొని ఉంటే ఈనాడు మేమెక్కడ, మా బతుకెక్కడ, మా జీవితం ఎక్కడ? నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇప్పటికీ నా చెవుల్లో మ్రోగుతూనే ఉంటాయి. నువ్వు నేర్పిన ఆదర్శం, నువ్వు నేర్పిన విలువలు ఈనాడు ఈ సమాజంలో నిలదొక్కుని బతికేలా నాకు ఆధారాన్ని ఇస్తున్నాయి. నీ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంత విలువైన ఆస్తిని దూరం చేసుకున్నాము అన్న బాధ కలుగుతూనే ఉంటుంది. ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని నాకంటే ఎత్తుగా నువ్వు ఉండి గమనించు, పరిశీలించు, చూడు అని నువ్వు భుజాల మీద కూర్చోబెట్టుకొని తిప్పిన రోజులు ఏనాటికి మరువలేనివి, మరుపు రానివి కూడా. ఎప్పుడైతే ఈ సమాజం గౌరవిస్తుందో, ఎప్పుడైతే ఈ సమాజం గుర్తిస్తుందో, ఆ విలువల వెనుకాల ఆ గుర్తింపు పొందడానికి జరిగిన కృషి నాన్న నుంచి వచ్చిందే కదా. ఖచ్చితంగా చిన్ననాటి క్రమశిక్షణ, నేర్పిన విలువలు, పెంచిన విధానం ప్రతి పిల్లోడి మీద ప్రభావం చూపినట్లే ఖచ్చితంగా నీ నడవడిక, నీ ఆదర్శం, నీవు బతికిన విధానం ప్రభావితం చేస్తూనే ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆస్తుల్ని పంచే తండ్రుల కన్నా ఈ సమాజంలో నలుగురిలో బతకగలిగే విలువల్ని నేర్పిన తండ్రి చాలా గొప్ప. పంచిన ఆస్తులు కొన్నేళ్లకు కరిగిపోవచ్చు, అరిగిపోవచ్చు, కానీ విలువల జీవితం ఎప్పటికీ తరిగిపోనిది. ఈ తరానికైనా ఏ తరానికైనా నైతిక విలువల్ని పంచే తండ్రులు వారధి లాంటి వాళ్ళు. వాళ్ళ సంతానానికే కాదు, ఈ సమాజానికి కూడా అలాంటి తండ్రులు ఆదర్శ పురుషులు. ఈ సమాజానికి ఎంతో విలువైన వ్యక్తుల్ని అందించిన త్యాగధనులు. అలాంటి వారి జాబితాలో మీరొకరిగా నిలిచినందుకు సంతోషంగా ఉంది నాన్న. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు కనురెప్పల మాటున దాపెట్టుకొని మా మధ్యలో సంతోషంగా ఉంటూ మా జీవిత గమనాన్ని సుఖమయం చేయడానికి నువ్వు పడ్డ శ్రమ తలుచుకుంటుంటే చెమ్మగిల్లిన కళ్ళు, బరువెక్కిన హృదయం నీ జ్ఞాపకాలతో నిండిపోతుంది. ఈనాటికైనా ఏనాటికైనా మీరే రోల్ మోడల్. మీ జ్ఞాపకాలు, మీరు అందించిన విలువలు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాయి. కలకాలం మీ జ్ఞాపకాలతో బతికేస్తూనే ఉంటాం. కష్టాలు, కన్నీళ్ళు కమ్ముకున్నప్పుడల్లా
నువ్వు తోడుంటే బాగుండు అనిపిస్తుంది. నువ్వు చెయ్యి పట్టుకొని నడిపిన రోజులు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు ఇంకెప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూసే గడియలు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాణం ఉన్నంత వరకు మీరు మీ జ్ఞాపకాలు సజీవంగానే ఉంటాయి నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే.